పర్యాటక రంగంలో ఏడాది కాలంలోనే దాదాపు 12,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద ఆధునీకరణ పనులు పూర్తి చేసుకుని పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్, యాత్రి నివాస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను కలుపుతూ టూరిజం హబ్, టూరిజం సర్క్యూట్లు ఏర్పాట్లతో పాటు రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పర్యాటకాభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే చాలామంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారని, ఈ క్రమంలో అనేక సంస్థలకు ఆహ్వానం పలికామన్నారు. తద్వారా పర్యాటకులు 2-3 రోజులు పర్యాటక ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖపట్నంలో హరిత రిసార్ట్స్ యాత్రి నివాస్ హోటల్ విశాఖపట్నం బీచ్ ఫ్రంట్లో ఉన్న ప్రాపర్టీని ఇవాళ అప్గ్రేడేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ ప్రారంభించడం జరిగింది. మన మంత్రి గారు, టూరిజం మంత్రి గారు కందుల దుర్గేష్ గారితో అండ్ మా మేయర్ పీలా శ్రీనివాస్ గారితో. 2 ఆలోచనలు అండి. ఒకటి, ఇక్కడ ఏంటంటే ఉన్న ప్రాపర్టీస్ మెయింటెనెన్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వేర్ అండ్ టేర్ అంటే ఇది 25 ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది కాబట్టి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. 13.5 కోట్లతో ఈ ప్రాపర్టీ 41 రూములు, ఫంక్షన్ హాళ్ళు, లిఫ్ట్, ఫైర్ ఫైటింగు, ఏసీ అప్గ్రేడేషన్ ఇలాంటివన్నీ చేశారు. మేము అన్నీ ఇప్పుడు కొన్ని చూసి వచ్చాము, నీట్గానే ఉన్నాయి. కానీ ప్రాబ్లమ్ గవర్నమెంట్లో ఏంటి అంటే, ఒకవైపు ప్రాపర్టీని మోడర్న్ స్టాండర్డ్స్కి కట్టడం అనేది ఒక ప్రాబ్లం అయితే, దీనికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే భవిష్యత్తులో దీన్ని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, కస్టమర్ సర్వీస్ ఎట్లా చేస్తారు అనేది ఒక పెద్ద ఇష్యూ వస్తుంది. యాసెట్ బిల్డింగ్ వరకు ఉంటుంది, కానీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి మెల్లమెల్లగా క్వాలిటీ డిగ్రేడ్ అవుతూ పోతుంది. దీని వెనకాల ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఒక చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దట్ యాసెట్ గవర్నమెంటే ఓన్ చేస్తుంది, కానీ ఆపరేషన్స్ ఇవాళ ఒక ప్రొఫెషనల్ టూరిజము హోటల్ ఏజెన్సీ ఏదైతే ఉన్నాయో బ్రాండెడ్ ఏజెన్సీస్, వాటికి ఇస్తే వాళ్ళు మెయింటెనెన్సు, అప్కీపు, మార్కెటింగు, టూరిజం డెవలప్మెంటు అన్నిటికీ వాళ్ళు బాగా చేస్తారనే ఉద్దేశంతో ఇవాళ మనకున్న ఇంచుమించు 32 ప్రాపర్టీస్లో 18 ప్రాపర్టీస్కి ఇవాళ ఇంట్రెస్ట్ పిలవడం జరిగింది. వాటిలో ఏంటంటే ఎక్కడ మనకి ప్రాపర్టీ చాలా బాగా చేస్తుందో, ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం యాత్రి నివాసు ఇది చాలా హై డిమాండ్లో ఉన్న ప్రాపర్టీ. ఇక్కడ రెవెన్యూ షేర్ చేసుకుని మనకి ఎంత వాళ్ళు రెవెన్యూ పెంచితే గవర్నమెంట్కి ఆదాయం అంత పెరిగే విధానంగా మనం చేసుకున్నాము. ఎక్కడైతే కొంత ఇంకా ఈ స్థాయికి రాకపోయినా సరే కొంత ఇంకా పొటెన్షియల్ ఉన్న దగ్గర మనం లీజ్ బేసిస్లో డిజైన్ చేసి చేయడం జరిగింది. మంత్రి గారు ఇందాకే చెప్తున్నారు, చాలామంది ఇంట్రెస్ట్ కూడా ఎక్స్ప్రెస్ చేశారు అనేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న నేను మహానాడులో మాట్లాడుతూ టూరిజం మీద ఇంకే ఇజము లేదు, అంతా టూరిజమే అని అన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడు జాబ్ క్రియేషన్కి వచ్చేటప్పుడు కూడా టూరిజం ఒక చాలా కీలక పాత్ర వహించబోతుంది. ప్రత్యేకంగా విశాఖపట్నంలో కూడా మాకు చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. అది ఇక్కడ డెవలప్మెంట్ అవనివ్వండి, అరకు అవనివ్వండి అండ్ వేరియస్ టూరిస్ట్ డెస్టినేషన్స్. సో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దుర్గేష్ గారు చాలా పాజిటివ్ మైండెడ్ మంత్రి గారు. అన్నీ ఓపెన్గా రివ్యూ చేస్తున్నారు అండ్ వెళ్ళి కేంద్రం నుంచి కూడా ఏదైనా నిధులు తీసుకుని రావాలి అంటే అక్కడ కూడా వెళ్ళి అక్కడ సంప్రదించడం జరుగుతుంది. రీసెంట్గానే గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కూడా కలిసి ఇంకా ఏం చేయగలుగుతాము, వేరియస్ ఐడియాస్ ఏంటి, ఫండింగ్ ఎట్లా తీసుకుని రాగలుగుతామని స్టడీ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇంకా రాబోయే కాలంలో కూడా మరింత డెవలప్మెంట్ మీరు అందరూ చూడబోతున్నారు. అండ్ ఇవాళ ఈ ప్రారంభోత్సవం రావడం కూడా ఐఎమ్ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ. యువ ఎంపీ గారు భరత్ గారు, అదేవిధంగా మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, ఇంకా ఇక్కడికి విచ్చేసిన వారందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందిస్తున్నటువంటి నేపథ్యం మీ అందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్యాటక రంగం పూర్తిగా పడకేసినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే పర్యాటక రంగాన్ని కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పర్యాటక రంగానికి ఉపయోగపడే విధంగా కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. 2024-29 ఈ 5 సంవత్సరాలకు గాను కొత్త పాలసీని తీసుకురావడం,
దానికి మించి దేశంలో ఎక్కడా లేని విధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ ఇండస్ట్రీస్కి ఏ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ వస్తాయో ఆ రకమైన ఇన్సెంటివ్స్ టూరిజం సెక్టార్లో కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి దాన్ని అమలు చేస్తున్నందువల్ల ఇవాళ గడిచిన కొంతకాలంగా దేశంలో చాలా పేరెన్నికన్నటువంటి స్టార్ హోటల్స్ కానివ్వండి, ఇతరత్ర పర్యాటకానికి సంబంధించినటువంటి వివిధ రకాల సంస్థలు కానివ్వండి చాలా ఉత్సాహంగా ముందుకొచ్చి ఇవాళ మాతోటి ఎంఓయూలు చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చేస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మేము విజయవాడలో, విశాఖపట్నంలో, అదేవిధంగా ముంబైలో కూడా ఈ రోడ్ షోస్ నిర్వహించాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విజయవాడ కాన్ఫరెన్స్లో ఇన్వెస్టర్స్ మీట్లో రమారమి 10,000 కోట్ల పైచిలుకు ఎంఓయూలు మనం వివిధ సంస్థలతోటి పర్యాటక రంగం అభివృద్ధి గురించి చేయడం జరిగింది. ఒక పక్కన పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటల్స్ రావటం పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందువలనంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఇవాళ మీకు ఎలా ఉందో అందరికీ తెలుసు. అదే సమయంలో చాలామంది ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మేము ఈ టూరిజం ప్రాజెక్ట్స్ నిర్మిస్తామనేటువంటి మాటతో వారు వస్తున్నారు కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా అన్ని ప్రాంతాల్లో మనం అద్భుతమైనటువంటి కట్టడాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగం అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది విశాఖపట్నం. విశాఖపట్నానికి సంబంధించి కూడా ఇప్పుడే మనం ఒబరాయ్ వాళ్ళకి కానీ, మేఫెయిర్ వాళ్ళకి కానీ, ఐఆర్సిటీసీ వాళ్ళకి కానీ వారితోటి ఎంఓయూ చేసుకున్నాం. వారు స్టార్ హోటల్స్ నిర్మించబోతున్నారు. కొంతమంది సొంత ప్రాపర్టీస్లో టూరిజం సెక్టార్ తరఫున పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ముందుకు వస్తున్నారు. నోవోటెల్ ప్రభు కిషోర్ గారు లాంటి వాళ్ళు. అలా విశాఖపట్నానికి, విశాఖపట్నం పరిసర ప్రాంతాలకి, అరకు వ్యాలీ కానివ్వండి, ఇతరతర ప్రాంతాలకి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా అందమైనటువంటి కనువిందైనటువంటి మొత్తం సినరీ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉండబట్టి వీటన్నిటిని డెవలప్ చేయడానికి చేసే క్రమంలో ఇవాళ మాకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచనతో వాటిని అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సరైనటువంటి వసతి సౌకర్యం కల్పించడం ద్వారా ఒకరోజు ఇక్కడ ఉండడానికి వచ్చే వ్యక్తి కనీసంగా 2-3 రోజులు ఉండాలంటే సరైనటువంటి వసతి ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అప్గ్రేడేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా ఇవాళ యాత్రి నివాసిని ఇది మంచి అద్భుతమైన లొకేషన్లో ఉంది. పూర్తిగా సిటీకి దగ్గరగా ఉంటుంది, సీ ఫేస్ ఉంటుంది. దాంతోపాటు మంచి స్పేషియస్గా ఉండేటువంటి ప్రాంతం ఈ యాత్రి నివాస్. దీన్ని ఈ హరిత రిసార్ట్స్ కింద అప్గ్రేడ్ చేసినట్లయితే మరింత పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతో రమారమి 13,50 లక్షలతోటి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇందులో రమారమి 41 రూములు ఉన్నాయి. దాంతోపాటు బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, దాంతోపాటు బ్యాంకెట్ హాల్ ఉంది. ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేసి వీటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడైతే మాకు ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు ఉదాహరణకి మీరు జంగిల్ బెల్స్ ఉంది టైడాలో, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, టూరిజం డిపార్ట్మెంటు కొలాబరేషన్ తోటి ఆ జంగిల్ బెల్స్ని రన్ చేస్తున్నాం. అది గత 5 సంవత్సరాల పరిపాలనలో పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా రెనోవేట్ చేసి దాన్ని కూడా అందుబాటులో తీసుకొస్తాం. దాని ప్రకారం మొత్తంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా మీ అందరూ కూడా కృషి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో మొత్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి విశేషమైనటువంటి కృషి జరుగుతుందనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా అందులో భాగంగానే నిన్ననే ముఖ్యమంత్రి గారి సువర్ణ హస్తాల మీదుగా మనం హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి డబుల్ డెక్కర్ బస్సెస్ని టూరిజం ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ లొకేషన్లో ఉన్నటువంటి రమారమి 14 టూరిస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వారందరూ చూసే విధంగా మేము నిజంగా ముందుగా అయితే దాన్ని కొంచెం లుక్రేటివ్గా ఉంచాలంటే ఒక 500 రూపాయలు ఉండాలి అడల్ట్కి అనేటువంటి మాట ఉన్నప్పటికీ కూడా సీఎం గారు ఆయన స్వయంగా ఎంత ఉంది టికెట్ అన్నారు,
దానికి 500 రూపాయలు అంటే ఆయన వెంటనే దాన్ని వద్దు అంత పెట్టద్దు, 250కి అడల్ట్కి ఇవ్వండి, పిల్లలకి 100 రూపాయలకే పెట్టండి అనేటువంటి మాట చెప్పి దాన్ని ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా ఉదయం ఎవరైతే ఒక 250 రూపాయలు టికెట్ కొనుక్కుని మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఎప్పుడు కావాలంటే వాళ్ళు ఎక్కచ్చు దిగచ్చు, మళ్ళీ ఆ బస్సు వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఎక్కాలంటే ఆ ప్రాంతం ఎక్కి ఏ డెస్టినేషన్కి వెళ్ళాలంటే ఆ డెస్టినేషన్కి వెళ్ళే విధంగా చేయొచ్చు. ఇవాళ మేము ఆలోచించేది కూడా ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలని. ఇక్కడి నుంచి పర్యాటకులు వేరే ప్రాంతాలకు వెళ్ళడం కాదు, వేరే ప్రాంతాల నుంచి, వేరే దేశాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు మన ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక డెస్టినేషన్గా భావించి వచ్చే విధంగా ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రసాద్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇతోధికంగా మనకు సహకారం అందిస్తూ ఉంది. 2-3 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటి సాస్కి అనే ప్రోగ్రాం కింద అఖండ గోదావరి ప్రారంభించుకున్నాం, సూర్యలంక ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి గండికోటకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్దే ప్రసాద్ స్కీమ్ అని ఉంది, దానికి ఆలయాలు అభివృద్ధి చేసి భక్తులకి వీలుగా ఉండేలా చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. అందులో భాగంగా సింహాచలాన్ని, రేపు అన్నవరాన్ని, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం చేసి ఎవరైతే పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారో వాళ్ళు ఒక హబ్గా ఉండేటువంటి ఈ ప్రాంతంలో లేకపోతే ఒక టూరిజం సర్క్యూట్గా వీటిని ఏర్పాటు చేసి ఇక్కడ విశాఖపట్నంలో ఉండి ఇక్కడ 4-5 రోజులు మకాం చేసి ఇక్కడి నుంచి అలా అరకు వ్యాలీ కానీ, అరసవల్లి కానీ ఇలాగ రకరకాల ప్రాంతాలకు వాళ్ళు తిరిగి ఇక్కడ ఉండి తిరిగి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా వాళ్ళందరూ పాల్గొనాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా యాత్రి నివాస్ ఇవాళ చాలా బహుసుందరంగా తయారైంది. దీన్ని ప్రజలకు అందుబాటులో ఈ రోజు నుంచి తీసుకొస్తా ఉన్నాం. ఇది రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి అప్గ్రేడేషన్కి కానీ కొత్తగా నిర్మించేటువంటి హోటల్స్ కానీ ఉపయుక్తంగా ఉంటుందనేటువంటి మాటను నమ్ముతూ సెలవు తీసుకుంటాం. సిఆర్జెడ్ కింద వచ్చింది అది, ఆ షిప్ ఏదైతే ఉందో దాన్ని త్వరలోనే తీసుకురావాలన్న ఆలోచన ఉంది. కానీ సిఆర్జెడ్ చాలా స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని సరళీకరించుకుని త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాన్ని తీసుకొస్తాం. ప్యాలెస్ చూసాం. 2019-20 లెక్కల్లో చూస్తే సంవత్సరానికి అది గడిచిన కొన్ని సంవత్సరాలుగా 7 కోట్ల రూపాయల ఆదాయం ఏపీటీడీసీకి ఇచ్చింది. అలాంటి రిసార్ట్స్ని హరిత రిసార్ట్ పడగొట్టేసి 434 కోట్ల రూపాయలతోటి వృధాగా వాళ్ళు అది కట్టారు. సంవత్సరం పైన అయింది. ఇవాళ దానికి మనకి 1 కోటి రూపాయలు కరెంటు బకాయి పడిపోయాం. ఒకప్పుడు మనకు ప్రాఫిట్ ఇచ్చి రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ప్రాఫిట్ ఇచ్చినటువంటి హరిత రిసార్ట్స్ అక్కడ ఉంటే అవి ఇవాళ మనకి మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది, పడగొట్టేసారి ఇది కట్టారు. అదేవిధంగా యాత్రి నివాస్, ఇవాళ యాత్రి నివాస్ మీద వాళ్ళు ఏం దృష్టి పెట్టలేదు. దీని మీద పెట్టి ఇప్పుడు మనం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత ప్రారంభం జరిగినప్పటికీ కూడా దీన్ని ఈ స్థాయిలోకి తీసుకొచ్చి యాత్రికులను అందరినీ కూడా ఆకర్షించే విధంగా ఇప్పుడు తీసుకొచ్చాం. మనకు ఉన్నటువంటి ప్రాపర్టీని ఏ రకంగా దాన్ని మెయింటైన్ చేస్తాం, రేపు పొద్దున O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎలాగ చేయాలి అనేటువంటి దాని మీద కూడా పూర్తిగా దృష్టి పెడతా ఉన్నాం. అందుకే మేము PPP మోడ్ ఎందుకు కట్టినామంటే 5 స్టార్ రేంజ్లో కట్టాలంటే దానికి చాలా డబ్బు అవసరం. ప్రభుత్వం అంత డబ్బు వెచ్చించే పరిస్థితి వాళ్ళు లేదు. పేద ప్రజలకు అనేక కార్యక్రమాలు చేయాలి. అందుకే PPP మోడ్లో ఎవరైతే ఉత్సాహం ఉంటుంది, ఇక్కడ కూడా చాలామంది పెద్ద పెద్ద హోటలియర్స్ వచ్చారు. వాళ్ళందరూ కూడా చెప్పే మాట ఏంటంటే మాకు కొంత ల్యాండ్ పార్సిల్ ఇవ్వండి, మేము పెద్ద హోటల్స్ నిర్మిస్తాం. ల్యాండ్ మన దగ్గర ఉంటుంది, లీజు ఇస్తాం, తర్వాత మన మీద ఓనర్షిప్ ఉంటుంది, బిల్డింగ్ మాత్రం వాళ్ళు కట్టుకుంటారు, దాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారు. ఇలాగా మనం ఒక్కడే ప్రభుత్వం ఒకటే చేయకుండా ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ కలిసి చేసే విధంగానే మన పాలసీ ముందుకు తీసుకెళ్తాం.